పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 19 శుక్రవారం. ఈరోజు పంచమి తిథి సాయంత్రం వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత మకా నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది, ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసేవారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మనసావాచ కర్మన మీరు చేసే పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. వాహన సమస్యలు ఎదురవుతాయి. ఒక విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు మీకు లభిస్తుంది. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగినప్పటికీ తగిన గుర్తింపును ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. చతుర్థంలో చంద్ర సంచారం ఉంది. జన సహకార లోపము, స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ ఇబ్బందికర ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తములో రాహు సంచారం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో ఒక విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. జగన్నాథ అష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారపరమైన నష్టము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటల వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. దశములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి అభివృద్ధిని, ఆనందాన్ని అందుకుంటారు. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారంతో ఒక పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పనులను గురువులకిచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. పనివారి సహకారం వల్ల కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా పెరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుజుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు మాత్రమే మీకు అనుకూలంగా సంచారం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని మీద భారం వేయండి. మౌనం వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేసి పనినే దైవంగా భావించి పనిచేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేసి ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ, సాంప్రదాయ వ్యాపారం కానీ మరింతగా విస్తరిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా, సంతోషంగా పనిచేస్తారు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల వల్ల నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.